బెట్టింగ్ యాప్లపై గరడా గుల్పిస్తుంది నిజామాబాద్ పోలీసులు. ప్రధాన సూత్రధారి కోసం వేటలో పడ్డారు. ఇప్పటికే బెట్టింగ్ యాప్లో పలువురిని అరెస్ట్ కూడా చేశారు. వారిని రిమాండ్ కూడా తరలించిన పరిస్థితి నిజామాబాద్ జిల్లాలో చోటుకుంది. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆధ్వర్యంలో ప్రధానంగా బెట్టింగ్ యాప్లకు పాల్పడ్డ ప్రధాన సూత్రధారి కోసం వేటలో పడింది నిజామాబాద్ పోలీసులు. ముఖ్యంగా మహారాష్ట్ర ప్రాంతంలో ఉన్న ధర్మాబాద్ ప్రధాన కేంద్రంగా బెట్టింగ్ నిర్వహిస్తున్న వారిని అదుపులో తీసుకునేందుకు పోలీసులు చాకచక్యంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఔరా 24 ఆధారంగా యాప్ ఆధారంగా కీలకంగా ఏదైతే క్రికెట్ బెట్టింగ్ ఆడిన వారిని కీలకంగా అదుపులో తీసుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇప్పటికే ధర్మాబాద్ కేంద్రంగా బెట్టింగ్ వ్యాపారం నిర్వహిస్తున్న వ్యక్తి కోట్లలో దందా చేస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఆ విచారణ నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఏదైతే బెట్టింగ్ నిర్వహిస్తున్నారో వారితో పాటు బుకీలను కూడా ఏర్పాటు చేసుకున్నారు. నిజామాబాద్ అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లాలో పరిసర ప్రాంతాల్లో వారి బుకీలను ఏర్పాటు చేసుకొని ప్రధానంగా క్రికెట్ బెట్టింగ్లు ఎవరైతే ఆడతారో వారిపైన దృష్టి పెట్టి ఆ బెట్టింగ్ యాప్లో ఆటలు ఆడే దిశగా వారు ప్రోత్సహించారు. అందుకే వారందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇప్పటికే బెట్టింగ్ యాప్లో నిత్యం లక్షల్లో బెట్టింగ్ ఆడుతూ కోల్పోయిన మంది ఖోఖోలో నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 200 మందికి పైగా బెట్టింగ్ యాప్లో మోసపోతే మరికొంతమంది ఏదైతే నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ జిల్లాల పరిధిలో సుమారు 1000 మందికి పైగా నష్టపోయినట్లు తెలుస్తుంది. లక్షల్లో రూపాయల్లో నష్టం జరిగింది. వారందరికీ కూడా పోలీసులు అభయం ఇచ్చారు. ఆ బెట్టింగ్ యాప్ ప్రధాన నిర్వాహకుడిని అరెస్టు వేటలో పడినట్లు తెలుస్తుంది. మహారాష్ట్ర కేంద్రంగా ఎవరైతే బెట్టింగ్ యాప్ నిర్వహణ చేస్తున్నారో అతన్ని అరెస్టు చేసేందుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే పలువురిని విచారించారు. ఎవరైతే బెట్టింగ్ యాప్లో అరెస్ట్ అయిన సచిన్ ఎవరైతే పరారులు ఉన్నారో అతన్ని కోసం గాలింపు చర్యలు చేపట్టారో ఆ గాలింపు చర్యలు చేపట్టిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో కోట్లల్లో దందా నిర్వహించిన బెట్టింగ్ ప్రధాన వ్యాపారి కోసం నిజామాబాద్ పోలీసులు వేటలో పడినట్లు తెలుస్తుంది. ఇప్పటికే మరికొంతమందిని అరెస్ట్ చేశారు. మరికొంతమందిని విచారించే పరిస్థితి నెలకొంది. ఏదేమైనప్పటికీ నిజామాబాద్ జిల్లా కేంద్రంగా ఏదైతే బెట్టింగ్ ఆడుతున్న వ్యక్తులను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అదే కోణంలో కూడా మరికొంతమందిని ఏదైతే ఆన్లైన్ బెట్టింగ్ కానీ క్రికెట్ బెట్టింగ్ కానీ వీటన్నింటి నిర్వహణకు ఎవరైతే ఉన్నారో వారిని పైన కఠిన చర్యలు తీసుకునేందుకు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆధ్వర్యంలో పూర్తిగా రంగం సిద్ధం చేశారు. మరికొంతమందిని అరెస్ట్ చేసేందుకు సిద్ధమైన నేపథ్యంలో ఇప్పటికే 16 మంది పైన ఆ అరెస్టు కూడా చేసిన తెలుస్తుంది. ఆ 16 మందిని అరెస్ట్తో పాటు మరికొంతమంది ఎవరైతే ముఖ్యంగా అందులో ఉన్నారో వారందరినీ కూడా అదుపులో తీసుకునే నేపథ్యంలో పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఏదేమైనప్పటికీ బెట్టింగ్ ఎవరైతే ఆడిస్తున్నారో వారిపైన ఆడిస్తున్న వారిపైన కఠిన చర్యలు తీసుకునేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. ఏదైతే ధర్మాబాద్ కేంద్రంగా ఆ బెట్టింగ్ యాప్ నిర్వహణ చేస్తున్నారో వారిని పూర్తిగా అదుపులో తీసుకునేందుకు పోలీసులు సమాయత్తం అవుతున్నారు. మొత్తానికి నిజామాబాద్ జిల్లా కేంద్రంగా ఎవరైతే బెట్టింగ్ ఆడి ప్రాణాలు కోల్పోయారో వారిని ఫిర్యాదు మేరకు ప్రధాన బెట్టింగ్ వ్యాపారి తీగలాగితే డొంక కదిలినట్లు ప్రధాన బెట్టింగ్ వ్యాపారిని అదుపులో తీసుకెందుకు నిజామాబాద్ పోలీసులు రంగం సిద్ధం చేశారు. ఈ లక్షల్లో రోజు కోట్లలో దందా చేస్తూ కోట్లకు పడగలెత్తిన ఆ వ్యాపారిని అరెస్ట్ చేసేందుకు నిజామాబాద్ పోలీసులు సిద్ధమయ్యారు. దానికి అంతకు సంబంధించి నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆధ్వర్యంలో పూర్తిగా ఏదైతే ఆ బెట్టింగ్ నిర్వహణకు కట్టుదిట్టం చేసేందుకు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.